న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టల్ బుక్లెట్ ను ఆవిష్కరించిన నిసార్ అహ్మద్. కరువు జిల్లా అయిన అన్నమయ్య జిల్లా నుండి కేరళ కబేళాకు తరలిస్తున్న 500 పశువులను గ్రామస్తులు పోలీసులకు అప్పగింత. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణలో మాజీ సీఎం కిరణ్. వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఇంటి నివేశన పట్టాల కోసం పొంగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన. 9 కంటైనర్లు అక్రమంగా కేరళలోని కబేళాకు అక్రమంగా తరలిస్తున్న పశువులను పట్టుకున్న గ్రామస్తులు. అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం జడ్పీ హైస్కూల్ వద్ద మంగళవారం అక్రమంగా పశువులను 9 కంటైనర్ లారీలను స్థానికంగా గ్రామ ప్రజలు అడ్డగించి పట్టుకున్నారు. కంటైనర్లు ఆవులు, ఎద్దులు, ఎనుములు కలిసి సుమారు 500 వరకు పశువులను పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. మొలకల చెరువులో పోలీస్ చెక్పోస్టు ఉండటం వల్ల వాహనాలు సత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ నుండి ఎద్దుల వారికోట బండ్రేవు మార్గం గుండా పెద్దమండ్యం వైపు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన ఎద్దుల వారికోట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాహనాలను వెంబడిస్తూ పెద్దమండ్యం గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తూ గ్రామస్తులకు విషయాన్ని చరవాణి ద్వారా సమాచారం అందించాడు. అనంతరం గ్రామ ప్రజలు కలిసి పెద్దమండ్యం జడ్పీ హైస్కూల్ వద్ద కంటైనర్ లారీలను అడ్డగించి పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అసలైన అక్రమ రవాణాకు పాల్పడే నేరస్తులను అరెస్ట్ చేస్తారా లేక డ్రైవర్ క్లీనర్లపై కేసు కట్టి చేతులు దులుపుకుంటారా వేచి చూడాలి మరి. మదనపల్లిలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సీఎం బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి. మదనపల్లి పట్టణంలోని కళ్యాణ మండపంలో నేడు రేపు జరగనున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సీఎం బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా బీజేపీ బలోపేతం అయ్యేందుకు క్రింది స్థాయి నుండి కార్యకర్తలను మనం బిల్డ్ చేసుకోవాలి. మండలానికి ఓ 10 మందిని పార్టీ కోసం కష్టపడితే రాబోయే రోజుల్లో బీజేపీ బలపడుతుంది. ఆ విధంగానే వాజ్పేయి గారు, మోదీ గారు ఓ క్రమశిక్షణతో పార్టీని బలోపేతం చేశారు. ఎన్నికల్లో గెలిస్తేనే ప్రజలకు మంచి చేయగలం, గెలిచే స్థాయికి పార్టీని బలోపేతం చేద్దాం అని పిలుపునిచ్చారు. వారు పద్ధతులను ఇప్పుడు కూడా నేర్చుకుంటా ఉండాలి. ఇంకా సమయం పడుతుంది అర్థం చేసుకునే దానికి, ముందరకు పోయేదానికి. నేను ఒక కీలకమైన అంశం గురించి మాట్లాడతాను, స్పష్టంగా మాట్లాడతాను. మనకు రాజకీయ పార్టీ అంటే ఎలక్షన్లు గెలిస్తేనే మనం ప్రజలకు మేలు చేయొచ్చు. మన ప్రజలను మనకి అధికారం ఇచ్చిన తర్వాత మనం వాళ్ళకి దగ్గర అయ్యేదానికి ఆస్కారం ప్రభుత్వం ఉంటేనే.
అందుకనే గత 15 సంవత్సరాల నుంచి మోడీ గారు, ముందర వాజ్పేయి గారు, వీళ్ళ అందరూ కూడా పరిపాలన వల్ల ప్రజలకు దగ్గర అయ్యేదానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ ఉంది. ఇంత డామినెంట్ గా, ఇంత ఎక్కువ రాష్ట్రాలు, చాలా ఇండిపెండెన్స్ అప్పుడు ఏమన్నా కాంగ్రెస్ ఉన్నిందో కానీ లేకుండా అంటే ఎప్పుడు లేదు. ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అడుగు పెట్టలేకన్నా ఉన్నాం. దాన్ని ఎవరైతే దీన్ని చూస్తున్నారో జాగ్రత్తగా పరిశీలన చేసి ఈ 2 రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో సరైన పద్ధతిలో మనం ముందర పోగలిగితే మన ప్రభుత్వాలు వచ్చే చాలా సమయం పట్టదు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈడ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మనకు. ఈ 2 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మామూలుగా నేను అబ్జర్వ్ చేసినంత వరకు కార్యకర్త ఎప్పుడు కూడా పార్టీకి అఫిలియేటెడ్ ఉంటాడు, లీడర్కి అఫిలియేటెడ్ గా లేడు. భారతీయ జనతా పార్టీకి కేడర్ అంతా వారు ప్రతి ఎలక్షన్ కూడా 40-45% కొత్త అసెంబ్లీ క్యాండిడేట్స్, కొత్త పార్లమెంట్ క్యాండిడేట్స్ ప్రతి దగ్గర తీసుకొని వస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఆ చెడ్డ పేరు ఏదైతే క్యాండిడేట్కి వచ్చిందో అది పోయి పార్టీ పరంగా పార్టీకి మంచి పేరు కొనసాగించాలని. మనకు అన్ఫార్చునేట్ గా మన 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మన ఎలక్షన్ ఖర్చు చాలా ఎక్కువైపోయింది. క్యాండిడేట్స్ త్వరగా మనము 2, 3, 4 ఒక కాన్స్టిట్యున్సీ క్యాండిడేట్ కావాలంటే మొట్టమొదట మనకు కావాల్సింది కనీసం 10 పేర్లు, ప్రతి గ్రామానికి 10 మంది ఏజెంట్లు మనకు ఉండాలి. భారతీయ జనతా పార్టీ ఒక కాన్స్టిట్యున్సీ పోటీ చేయాలంటే ఒక 250 బూతులు ఉంటే కనీసం 10 మంది పేర్లు మనకు ఒక గ్రామంలో తెలిసి ఉండాలి. వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ బుక్లెట్ ఆవిష్కరించిన నిసార్ అహ్మద్. ఎన్నికల ముందు సూపర్ 6 అంటూ ఊదరగొట్టి ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అని ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టి 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని, గ్రామ స్థాయిలో ప్రతి ఓటరుకు కూటమి ప్రభుత్వం చేసిన మోసంను వివరించే కార్యక్రమమే వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ ప్రతి కార్యకర్త ఇచ్చిన హామీలను, చేసిన మోసాన్ని వివరించాలని స్థానిక నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన నిసార్ అహ్మద్. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మానోజారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు రాష్ట్రమంతటా వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే ఒక కొత్త ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. దానికి వచ్చిందో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు వచ్చిందో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా రేపు వచ్చిందను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం, తర్వాత బుక్లెట్, ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందింది అనే దాని మీద కూడా ఒక పోస్టర్, ఇది బుక్లెట్ ఆవిష్కరణ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో కార్యాచరణలో భాగంగా ఈ నెల 4వ తేదీ వచ్చిందను అన్ని మండల కేంద్రాల్లో కూడా, ప్రధాన కూడల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన హామీలు ఇచ్చినారు, ఏ రకంగా ఆయన ఫెయిల్ అయినారు, అన్ని హామీలు అందరినీ మాయమాటలు చెప్పేసి, పనికిరాని హామీలు ఇచ్చేసి ఓట్లు తీసేసుకొని ఈ రకంగా అన్ని మర్చిపోయి ఈరోజు వచ్చిందో కేవలం వచ్చిందో అమరావతి, పోలవరం అనే విషయంగానే ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రజలకు అందరికీ తప్పుదోవ పట్టించేసి ఈ రకంగా చేస్తా ఉన్నారు. దీనికోసం హైలైట్ చేస్తూ ఆయన ఇచ్చిండే బాండ్లు కానీ, ఆయన ఇచ్చిండే మేనిఫెస్టో కానీ ప్రధాన కూడల్లో కూడా దహనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 7, 8, 9 తేదీల్లో కూడా అన్ని టౌన్ హాల్ కేంద్ర సెంటర్స్లో కూడా
అందరినీ కూర్చోబెట్టేసి, అందరూ ఇంటెలెక్చువల్స్ను కూర్చోబెట్టేసి, ప్రజా సంఘాలను కూర్చోబెట్టేసి అన్ని రకాలుగా దీని గురించిగా చాలా డీటెయిల్డ్గా ఏ హామీ టు హామీ ప్రతి ఒక్కటి కూడా ఏ రకంగా ల్యాప్సెస్ ఈ గవర్నమెంట్ అయింది అనేది క్లియర్ కట్గా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మాదిరి పెట్టి చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 12వ తేదీ వచ్చిందనో ఒక మంచి భారీ ర్యాలీ ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా, మన రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈరోజు చేసేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలకు ఒక అవగాహన కల్పించాలా. మేము ఎట్లా మోసపోయినామో, ప్రజలు వచ్చింది ఈరోజు మోసపోయినారు, మోసపోయి కూడా వాళ్ళకి ఏ రకంగా అవగాహన కల్పించాలనేది గుర్తు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఈ వచ్చిన పూటకు హామీలు తీసుకుని వచ్చేసి ఈ ప్రభుత్వం మళ్ళా ప్రజల దగ్గరికి వస్తుంది, వచ్చేసి మేము అది చేశాము ఇది చేశాము అని చెప్పేసి అనవసరంగా మాది సుపరిపాలనవి మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల దగ్గరికి వస్తుంది. దానికోసం ప్రజలు వచ్చిన దాన్ని తిప్పి కొట్టేటట్టు, ఏ ఇంటికి పోయినా నిలదీసేటట్టు కూడా ప్రజలు ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఇది టేకప్ చేయడం జరుగుతోంది. ఈ రకంగా ఆయన ఇంత ధైర్యంగా వచ్చిందనో బూటకు హామీలు ఇచ్చేసి ఈరోజు అధికారం కైవసం చేసుకున్న తర్వాత ఏ రకంగా మర్చిపోయినారు. యాక్చువల్గా మేము ఒకటే కోరుకున్నాం, రాజ్యాంగాన్ని కూడా మార్చేసి రాజ్యాంగంలో కూడా మార్పు చేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఈ రకంగా బూటకు హామీలు ఇచ్చిన వాళ్ళకు ఇచ్చిండే హామీలు చేయని పక్షంలో ఆ పార్టీని సస్పెండ్ చేసే విధంగా కూడా రాజ్యాంగం చేసిన అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎలక్షన్లో నిలబడేసేది, ఊరికి హామీలు ఇచ్చేసేది. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చేసి 90 to 95% హామీలు నెరవేర్చినారు. ఈ ప్రభుత్వం వచ్చేసి ఏమీ చేయకుండా హామీలు ఇచ్చేసి ప్రజల దగ్గర ఓట్లు కొల్లగొట్టుకుని ఈరోజు ఏమీ చేయకుండా పోతా ఉంది. రాజ్యాంగాన్ని మార్చి ఇట్లా ప్రభుత్వాలను కూడా పర్మనెంట్లీ సస్పెండ్ చేసేసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేస్తే ఇంకా రాబోయే ప్రభుత్వాలు కూడా భయపడి బూటకు హామీలు ఇవ్వకుండా ప్రజలకు తప్పుదావ పట్టించకుండా ఉంటుంది. కాబట్టి మేము కూడా అది మేము ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అది అనుకుంటా ఉంటారు. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దీన్ని కన్సిడర్ చేయాలా. ఈ రకంగా చేస్తే కానీ ఇట్లా పార్టీలకు బుద్ధి రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మదనపల్లి కాబట్టి ఈరోజు ఆరక్షణ కార్యక్రమం పూర్తి చేసినాం. రేపు నియోజకవర్గ కేంద్రాలు కూడా పూర్తి చేసి సక్సెస్ఫుల్గా ఇది చేసి ప్రజలకు అవగాహన కల్పించేసి 100% ప్రజలకు మేలు చేసేటట్టు, ప్రజలకు ఈసారి మళ్ళా తిరిగి వాళ్ళు వచ్చినప్పుడు తిప్పి కొట్టేటట్టు కూడా వాళ్ళకు ప్రణాళికాబద్ధంగా పోదామని చెప్పేస్తారుగా మనవి చేస్తుంది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సర్వజన బోధన ఆసుపత్రిలో అవగాహన ర్యాలీ నిర్వహించిన వైద్య సిబ్బంది, ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎంహెచ్ఓ లక్ష్మీ నర్సయ్య. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ రాధిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం పొగాకు మానండి, ఆరోగ్యంగా జీవించండి అనే నినాదంతో వైద్య సిబ్బంది పిలుపునిచ్చారు. పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ సేవించడం వల్ల మనిషికి ఆరోగ్యం చెడిపోవటమే కాక ప్రాణాపాయం సంభవిస్తుందని, వాటి వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా డిఎంహెచ్ఓ లక్ష్మి నరసయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ బాబు, ఆర్ఎంఓ డాక్టర్ రాధిక, డాక్టర్ మసూద్, హెడ్ నర్స్ వరలక్ష్మి, జయప్రభ, సైకాలజిస్ట్ అలేఖ్య, గౌతమి, 108 సూపర్వైజర్ సాంబశివ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ రాధిక. మరి ఈరోజు మనం అందరం నో టొబాకో డే, పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం నో టొబాకో డే యొక్క థీమ్ ఏంటంటే నికోటిన్ మరియు పొగాకు వ్యసనాల ఆకర్షణ బయటపెట్టి వాటిని ఎదుర్కోవడం. మీకు తెలిసే ఉంటుంది, ఈ రోజుల్లో యువత మరి పిల్లలు కూడా స్కూల్ పిల్లలతో సైతం ఎక్కువగా వీటి ఆకర్షణకు లోపడి ఈ పొగాకుని యూజ్ చేయడం కానీ వాటి బారి పడడం కానీ జరుగుతుంది. ఇలాంటి ఆకర్షణలను మనం గుర్తించి వాళ్ళు ఎక్కడెక్కడ దీనికి ఆకర్షణ లోనవుతున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళకి లభ్యమవుతుంది అలాంటివి మనం గుర్తించి తగిన చర్యలు తీసుకుని వాళ్ళకి అందుబాటులో లేకుండా, అదేవిధంగా మీకు తెలిసి ఈ పొగాకు వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి. ఎన్నో రకాల క్యాన్సర్లు కానీ, ఈ లంగ్ క్యాన్సర్ కానీ ఇంకా వివిధమైన క్యాన్సర్ వల్ల ఎంతోమంది మరి క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. వీటిని మనం ఎదుర్కోవడానికి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా పిల్లలకి పెద్దవాళ్ళకి అంటే ప్యాసివ్ స్మోకింగ్ గురించి మనం ఒక అవగాహన చేపడితే బాగుంటుంది. ఎందుకంటే సిగరెట్ తాగే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు అనుకుంటారు. కానీ ఈ ప్యాసివ్ స్మోకింగ్ ఇంకా ప్రమాదకరమైంది. ఇంట్లో పిల్లలు కానీ, వృద్ధులు కానీ, అదేవిధంగా వర్క్ ప్లేస్లో లేడీస్ కానీ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యి ఎంతోమంది మరి అదే వ్యాధులు, అదే పొగాకు పీల్చే వాళ్ళకన్నా ఆ పక్కన ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా వీళ్ళు వ్యాధులు బాధపడుతున్నారు. కాబట్టి దీని గురించి మనం అవగాహన చేకూర్చి అందరికీ ప్రజలకి ఒక అవగాహన చేయొచ్చు. ఈ పొగాకు ఉత్పత్తి నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. డాక్టర్ లక్ష్మీనరసయ్య, డిఎంహెచ్ఓ. ఈరోజు పొగాకు ప్రపంచ వ్యతిరేక జరుపుకుంటున్నాము. ఈ పొగాకు వాడడం వల్ల
అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. కాబట్టి దీన్ని మనము ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళని ఈ పొగాకు వినియోగం నుండి మనము వాళ్ళను రక్షించాలని దీని ప్రధాన ఉద్దేశము. ఈ పొగాకు వాడడం వల్ల అనేక రకాలైన క్యాన్సర్స్, ఎక్కువగా లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనము ఈ పొగాకును వాడకూడదు. నోటి క్యాన్సర్లు కానీ వస్తాయి, ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇది పొగాకును వాడకూడదని మనం అందరికీ తెలియజేయాలని అవగాహన ఈ ర్యాలీ ద్వారా అందరికీ ప్రజలకు అవగాహన. ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్ సూపరింట్ జీజెచ్ మదన్పల్లి మేడం గారు చెప్పినట్లు ఈరోజు యాంటీ టొబాకో డే అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం దీన్ని ఈ రోజును పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి కూడా టొబాకో దానివల్ల వచ్చే వ్యసనం నుంచి ఎలా బయటపడాలి, స్ట్రాంగ్ డిటర్మినేషన్ తీసుకుంటాం వల్ల ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మనం దీని నుంచి బయటపడే దాని గురించి ఆలోచించాలి. టొబాకో అనేది ఒక స్మోకింగ్ వాళ్ళు చేసేవాళ్ళు కాదు, దాని పక్కన ఉన్న వాళ్ళు కూడా పాసివ్ స్మోకింగ్ వల్ల కూడా చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే స్మోక్ చేస్తున్నారో అందుకని చాలా సెంటర్స్లో స్మోకింగ్ జోన్స్ అని సెపరేట్గా పెట్టేస్తారు, వాళ్ళ వరకు వెళ్ళిపోవాలి. నాన్ స్మోకింగ్ జోన్స్ అని ఉంటాయి. సో ఓవరాల్గా వాళ్ళకు కూడా ప్రాబ్లమే కాబట్టి స్మోకింగ్నే అరికట్టే దృష్టిగా ఈరోజు మనం ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాము. అన్మాస్కింగ్ ది టొబాకో అండ్ ప్రివెంట్ ది నికోటిన్ అండ్ నికోటిన్ ప్రొడక్ట్స్. ఒక స్మోకింగే కాదు, నికోటిన్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. తంబాకు, గుట్కా, పాన్ ఇవన్నీ కూడా చాలా వ్యసనానికి సంబంధించింది. వీటిలన్నింటిలో కూడా టొబాకో నికోటినే ఉంటుంది కెమికల్. దానివల్ల నోటి క్యాన్సర్తో పాటు లంగ్ క్యాన్సరు అనే జబ్బు కూడా వస్తుంది. దీనివల్ల ఓవరాల్గా మీకు స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని వీటిలన్నింటిని దృష్టిలో పెట్టుకుని స్మోకింగ్ అనేది అరికట్టాలి. దానివల్ల ఎక్కువగా యూత్ అనేవాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళని మీరు అరికట్టగలిగితే వాళ్ళకి ఒక మంచి జీవితం ఇచ్చినట్టే అవుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఎడిక్ట్ అవడం వల్ల ఎడిక్షన్ నుంచి బయటపడటానికి మనకు చాలా రకాలైన మందులు అవైలబుల్గా ఉన్నవి. ఎక్కువగా సైకాట్రిక్ సెంటర్ ద్వారా మన మేడం గారి దగ్గర కూడా చాలా మంది పేషెంట్లు వస్తారు. దీనికి ఏంటంటే నికోటిన్ ప్యాచెస్ అనే దాని ద్వారా వాళ్ళకి స్ట్రాంగ్ స్మోకింగ్ చేయకూడదు అని స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది. ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారంటే ఆ వ్యసనం నుంచి డెఫినెట్గా బయటపడే అవకాశాలు ఉన్నాయి. రకరకాల మందులు, ట్రీట్మెంట్లు కూడా వచ్చినాయి. దానికి సంబంధించిందంతా కూడా డిఅడిక్షన్ సెంటర్లో కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మనకు రెగ్యులర్గా చాలా మంది పేషెంట్లు వస్తున్నారు, క్యూర్ అయి కూడా వెళ్తున్నారు. ఇందు మూలంగా నేను దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనందరికీ కూడా ఒక అవగాహన కావడానికి చెప్పాను అనమాట. ఇళ్ల పట్టాల కోసం బాలగురువయ్య గారిపల్లి దళితులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం. పొంగనూరు మండలం బాలగురువయ్య గారిపల్లికి చెందిన దళిత మహిళలు ఇళ్ల నివేశ స్థలాల పట్టాలు ఇవ్వాలని పలుమార్లు పాలకులకు, అధికారులకు విన్నవించుకున్న మాపై దయ చూపలేదని, మా విన్నపాలకు స్పందించడం లేదని మహిళలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ నిరసన వ్యక్తం చేస్తూ వారి ఆవేదనను వెళ్లబుచ్చుకున్నారు. మా ఊరు ముప్పు ప్రాంతంలో ఉంది, మాకు ఇండ్ల పట్టాలు కావాలనేసి విఆర్ఓ సార్ కోసము దరఖాస్తు పెట్టుకుని వచ్చినాము. మాకు ఇండ్ల పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కలెక్టర్ ఆఫీస్ వరకు తీసుకువెళ్ళినాము. ఆ సార్ మాధరెడ్డి గారికి ఫిర్యాదు చేసినాము. మాకు ఇండ్ల పట్టాలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు పొంగనూరు తహసీల్దారు కార్యాలయం నందు పొంగనూరు మండలం కుంభర్నత్తం గ్రామ పంచాయతీ బాలగురువయ్య గారిపల్లి ఎస్సీ కాలనీ నందు 40 కుటుంబాలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఒక నీరు ఇళ్ళకి వెళ్ళడము, ఆ నీరు వల్ల అనేకమైన రోగాలు బారిన పడి అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి 209 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ఆ దళిత కుటుంబాలకు ప్రతి ఒక్కరికే పట్టాలు మంజూరు చేయాలని గౌరవ తహసీల్దార్ వారికి మేము వినియోగించుకుంటున్నాము. అదేవిధంగా ఒకవేళ తహసీల్దార్ వారు కొంచెం ఏదన్నా సంబంధిత అధికారుల వల్ల కొంచెం నిర్లక్ష్యం వహిస్తే ఉన్నటువంటి దళిత కుటుంబాలన్నీ జీపీలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంటుందని ఈ సమావేశంగా నేను తెలియజేసుకుంటున్నాను.